సంపాదించిన ఈ సంఘమున కాయటకు దేవుడు నన్ను అధ్యక్షుడిగా నియమించున్నాడు. అపొస్తలుల కార్యములైన 20:28 ప్రకారంగా దేవుడు తన స్వరక్తమిచ్చి కాపాడిన ఈ సంఘమును నియమించి ఉన్నాడు. సంఘం కొరకు ఇంకా మన రక్త సంబంధికులు, అన్నదమ్ముల, అక్క చెల్లెలు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, బంధుమిత్రులు ఉన్నారు. అలాగే తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలే, కొనడానికి స్థలం లేక, ఆకలి తలమరించిపోతున్న వారు ఉన్నారు. ఇంకా అనేకులకి రక్షణ తండ్రి ద్వారా ఇంకా అనుగ్రహింపబడలేని వారు ఉన్నారు. వారందరి వరకు ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకి కారణభూతుడా నీ ఏకైక కుమారుడు, మా ఏకైక రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. 2024 సంవత్సరం ప్రభువా, జులై మాసం చివరి ఆదివారపు దినమైంది. ఈ నెలలో చివరి ఆదివారపు దినముందు మీ ఇరువురి చిత్తమైతే ప్రభువా, ఆగస్టు నెల మొదటి ఆదివారపు దినమైంది ప్రభువా, నీ కుమారుడు శరీరమును తినుటకు, నీ కుమారుడు రక్తమును త్రాగుటకు యోగ్యత గలవారుగా అనేకులను తీర్చిదిద్దునై ఉన్నావు. అందరి బిడ్డ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా ప్రభా. సంఘములోని ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఎన్ని మారులు అరణ్యములోని సముద్ర తీరం పక్కన ఎర్ర సముద్రము దగ్గర వారు అనేక మారులు తిరుగుబాటు చేసినా, వారి మీదకి నీకు కోపం వచ్చినా మళ్ళీ కోపమును మానుకొని ఉన్నావు. ఎందుకో తెలుసా? వారు తిరిగి రాలేని లోకాలకి వెళ్ళిపోతారనే ఉద్దేశములతో ప్రభా. ఒక్కసారి ఎదుగురు ప్రభా, ఈ సియోను మందిరములో ఉన్నవారు ఎవరైనా మాటల దొరగా, తలంపుల దొరగా, క్రియల దొరగా, చేష్టల దొరగా నీకు విరుద్ధంగా పాపం చేస్తుంటే వారు క్షమించమని అడుగుతున్నాను. నీ కృపా కనికిన వారికి తోడుగా ఉంచండి. నీ వెలిగిన వారి మీద ప్రకాశింపచేయండి. వినగలిగిన ఆత్మను విరిగి దయచండి. విని విడిపించిన వారిగా కాకుండా ఆ వాక్యానుసారంగా బ్రతకగలిగే ధన్యత దయచండి. వాక్యం ఆ విధంగా ఉందో లేదో గ్రంథాన్ని పరీక్షించి పరిశోధించుకోగలిగిన జ్ఞానమును ఈ సంఘమునికి దయచేయమని అడుగుతున్నా. అనేకులు ప్రభా ప్రార్థన అవసరత అడిగి ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. అనేక హాస్పిటల్లోని ప్రభా రోగులై ఉన్నారు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలేక, ఉండడానికి స్థలం లేక, ఆకలి తలమరించిపోతున్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వాహనాల ప్రయాణములు చేయించిన బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. విధవరాలను జ్ఞాపకం చేసుకోండి. పరదేశాలను జ్ఞాపకం చేసుకోండి. విచారణను జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో రోగులు అయ్యండి, ప్రాణ పరిస్థితుల్లో మృత్యువుతో పోరాడుచున్న ప్రభా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. డ్రగ్స్కి, మత్తు పదార్థాలకి, శరీరచలకి, త్రాగులకి, కైనీలకి, పానిపరాకలకి, అబద్ధాలకి, మోసాలకి అలవాటు పడిపోతారు యవనస్తులు, యవనరాలుగా బంధకాలను విడిపించమని అడుగుతున్నాను. వారి తల్లిదండ్రులు వేదన నుండి ప్రభా తీసివేయండి. ఆ కుటుంబానికి శాంతి సమాధానం కలిగేటట్లుగా సహాయం చేయండి. విజయలక్ష్మమ్మని జ్ఞాపకం చేసుకున్న ప్రభా, కేజీహెచ్లో ఉంది డి విజయలక్ష్మమ్మన ప్రభా, ఆమె విశ్వాసం గొప్పదైతే ఆమె కోరినట్లు ఆమెకు జరిగేటట్లుగా సహాయం చేయండి ప్రభా. జోగమ్మను ముట్టండి, స్వస్థపరచండి. కే హరీష్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మెడ మొదలుకు నరికల పాదముల వరకు శరీరమున ప్రతి అవయమును తాకి ప్రభా పచ్చకాలను సంపూర్ణ విడుదల దయచేయమని అడుగుతున్నాను. ఒక కొత్త జీవితాన్ని బిడ్డడికి దయచేయండి. 2 కొరింథీ ప్రభా 5:17 ప్రకారం ఎవడని క్రీస్తు యేసునందు నీ ఎడలవడ నూతన సృష్టి, పాతవు గతించిన ఇదిగో కృతముగను సమస్తమును దేవుని వల్లనన్న అట్టి జీవితం నా బిడ్డడికి దయచేయమని అడుగుతూ ఉన్నాను. నీ కృపా కనికరమును తోడు కొంచెం రమణమ్మను జ్ఞాపకం చేసుకుంటే సంఘంలో ఉన్న వారి యొక్క రక్త సంబంధికులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా రక్షణ భాగ్యమును వారికి దయచేయమని అడుగుతున్నాను. నీ కృపా కనికరమును తోడు ఉంచండి. వచ్చే నెల 4వ తారీఖున ఉదయం ప్రభా 7 గంటలకల్లా బాప్తీస కార్యక్రమాలు జరుగుతుండగా సంఘం అంతా ఆహ్వానింపబడేటట్టుగా సహాయం చేయమని అడుగుతున్నాను. తీసుకుంటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి, మంచి వాతావరణాన్ని అనుగ్రహింపజేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర.